చిన్నప్పుడే కన్నవారి ప్రేమకు దూరమైంది. ఓ అనాథలాగా చైల్డ్ హోమ్‌లో పెరిగింది. అప్పుడే అమెరికా నుంచి వచ్చిన ఒక జంట తనను పెంచుకుంటామని చెప్పిర్రు. పోనీలే ఆ రూపంలోనైనా అమ్మానాన్న దొరికారు కదా అని సంతోషపడింది. విదేశాల్లో ఉన్నత జీవితం దొరుకుతుందని ఆశపడిపోయింది. కానీ తన జీవితం పెనం మీద నుంచి పొయ్యిలో పడిపోతుంది అమెరికాకెళ్ళాక అని కల్లో కూడా ఊహించలేదామె. చిత్రహింసలు ఎదురవుతున్నాయని ఓ యువతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక సెల్ఫీ వీడియో తీసిపెట్టింది. తనే ఒడిశాకు చెందిన యువతి పూజ అలియాస్ సెజల్ జాన్ అని పిలుస్తున్నారు ఇప్పుడు తనని. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ మాఝీకి ఓ వీడియో సందేశం పంపించింది. అమెరికన్ పేరెంట్స్ తనను హింసిస్తున్నారని, మత మార్పిడికి ప్రయత్నిస్తున్నారని, చివరికి తన జీవితానికే ముప్పు ఉందని ఆమె చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు ఆ యువతిని అమెరికన్ పేరెంట్స్ ఎలా తీసుకెళ్లారు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి చిత్రహింసలు పెడుతున్నారు? ఆమె ఎందుకు అంతలా భయపడుతోంది? ఈ వీడియోలో చూద్దాం. I wanna go soon. I'm not happy here at all. ఒడిశా రాష్ట్రానికి చెందిన పూజాను దత్తత తీసుకున్న అమెరికా దంపతులు చిత్రహింసలకు గురి చేస్తున్నారని సామాజిక మాధ్యమంలో ఒక వీడియో విడుదల చేసింది. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ మాఝీ ఆదుకోవాలంటూ బాధితురాలు వీడియో సందేశంలో పేర్కొంది. అయితే వీడియోలోని వివరాల ప్రకారం తన చిన్నతనంలోనే తను ఒక రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు తన ఫ్యామిలీ నుంచి దూరమై తప్పిపోయింది. సో అలా తప్పిపోయిన పూజ అలియాస్ సెజల్ను చైల్డ్ లైన్ సిబ్బంది కాపాడి నీలగిరి బాలికల కేంద్రంలో అప్పగించారంట. తర్వాత ఆమెను భువనేశ్వర్లోని సహకార్ కాంత్ చైల్డ్ హోమ్కు తరలించారు. అక్కడే ఉంటూ ఆమె చదువుకుంది కొన్నాళ్ల పాటు. 2018లో అమెరికాకు చెందిన దంపతులు ఆమెను మళ్ళీ దత్తత తీసుకోవడానికి వచ్చారు. ప్రస్తుతం ఆమెకి ఇప్పుడు 21 ఏళ్ల వయసుంది. పూజ పాస్పోర్ట్ కూడా 2023లోనే ఎక్స్పైర్ అయిపోయింది. అయినా కూడా తనని ఇండియాకు పంపించట్లేదంట తన పేరెంట్స్. దత్తత తీసుకున్న వారు పాస్పోర్ట్ను రెన్యువల్ కూడా చేసుకోనివ్వట్లేదంట. స్కూల్ నుంచి రాగానే చాలా ఎక్కువ ఇంటి పని చేయించుకుంటున్నారు, ఇంటిల్లపాది పని చేయించుకుంటున్నారు అని బాధితురాలు వాపోతుంది. అయితే ఈ విషయాన్ని పూజ ఎప్పుడు ఎవరితో చెప్పుకోలేదు. తన వాళ్ళంటూ తనకి ఎవరూ లేరు ఇక్కడ అన్న ఫీలింగ్, ఒక ఒంటరితనంలో తను బ్రతికేస్తుంది. ఆ సమయంలోనే 2023లో తన స్కూల్ ఫ్రెండ్ అమర్దాస్ తనకు ఆన్లైన్లో కనెక్ట్ అయ్యాడు. అప్పుడు తనకి ఆ విషయాలన్నీ తను చెప్పడం స్టార్ట్ చేసేసింది. తను భువనేశ్వర్లోనే ఆనందంగా ఉండేదాన్నని, స్కూల్ సెలవు దినాల్లో బయట పనికెళ్ళి సంపాదించుకున్న 10 లక్షల రూపాయలని కూడా తన తల్లి లాగేసుకుంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. హిందూ మతానికి చెందిన తనను మత మార్పిడి చేయించాలని కూడా చూస్తున్నారని చెప్పుకొచ్చింది. 2 సార్లు తనపైన హత్యాయత్నం కూడా జరిగిందని తను తన ఫ్రెండ్కి చెప్పుకుంది. ఇదే విషయాన్ని ఒడిశా ముఖ్యమంత్రికి కూడా తను వెళ్ళబుచ్చుకుంది. తనను కాపాడి ఒడిశాకు తిరిగి రప్పించేలా ఏర్పాట్లు చేయాలని వేడుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియోను ఒడియా, ఆంగ్ల భాషల్లో తను పోస్ట్ చేసింది.